శ్రీనివాసనామదేశ్య ధర్మపత్ని అనురాధనామదేవతి సౌభాగ్యవతి ఈరోజు మీ యొక్క జాతర విశేషాలను తేదీలను ప్రకటన చేస్తున్నాం తల్లి. లోకానికందరికీ కూడా క్షేమాన్ని అనుగ్రహించి జాతర ఉత్సవాలు అత్యంత దేదీప్యమానంగా చేసేటటువంటి శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఒక్కసారి అమ్మకి నమస్కారం చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా. జై బొల్సులం తల్లి. అమ్మవారి దయతో 2014 సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం, అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం. 2014 సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరి సహకారంతో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు, అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మార్చులు మాణిక్యాలరావు గారు, అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు, అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు, ఇది మన గ్రామ ఎలవేల్పు ఖచ్చితంగా మరి బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం, దీనికి ప్రజలు అందరూ సహకరించడం, జాతర అనేది కనివిని ఎరగని రీతిలో మరి మనం 40 సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం. మరి ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది. మరి ఈరోజు మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి. మరి ఆ జాతర జరిగిన తర్వాత తాడేపూడిలో ఎంత మంచి జరిగిందనేది కూడా మీకు తెలుసు. మరి అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి మళ్ళీ ఈ జాతర కార్యక్రమాన్ని మరి పెద్దలు ఘనపాటి గారు ఆ రోజు కూడా మన ఘనపాటి గారి చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం, ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురువుగారి దయ వల్ల అన్నీ కూడా అమ్మవారి దయతో అన్నీ జరిగినాయి. మరి ఈరోజు మళ్ళీ ఆయన్నే మరి ఆయన అమృతాస్తంతో మరి ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆయనే ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పూజల కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా జరిపించాలని ఆలోచన చేసి మన ఈ ఆలయ మన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజి గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ జాతర అనేది కనివిని రీతిలో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మవారి కృపతో నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా, ఈరోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఖచ్చితంగా ఇది చాలా బాగా జరిపించడానికి నా శాయశక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గురువుగారు చెప్పిన దాని మీద ప్రకారం 12/3/2026 గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. ఇది అఫీషియల్గా గురువుగారు ఇచ్చిన డేటు. మరి ఆ రోజు నుంచి 15 రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాలు ఆయన రూపొందించారు. 22/3/2026 నైవేద్యాల కార్యక్రమం పెట్టడం, అదేవిధంగా 27/3/2026 భారీ కుంభ నివేదన, భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన ఘనపాటి గారు నిశ్చయం చేశారు. ఇది చెప్పడానికి చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడేపూడిలో అందరూ ఆడపడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీరందరూ కూడా పాత్రదారులు అవ్వాలి. మీ అందరినీ ప్రతి ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు. ఇక్కడ సంబంధించినగా తాడేపూడి పట్టణం నుంచి అందరినీ కూడా కమిటీ సభ్యులుగా వేస్తాం. కులాలకి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా దీనికి మీ అందరూ సహకారం నేను చూసుకుంటాను. అంతా ఇదివరకు జాతర ఎలా జరిపామో దానికంటే ఘనంగా జరిపించే బాధ్యత తీసుకుంటాం. దీనికి చేసేదంతా మన ఆ రోజు కమిటీ సభ్యులు సహకారంతో మనం చేయగలిగాం. అదేవిధంగా ఇప్పుడు మంచి కమిటీ సభ్యుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళి ఎక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా చూసే వ్యక్తుల్ని చూసుకొని ఈ కమిటీ కూడా డిసైడ్ చేసి మరి జనవరి 15వ తారీఖుని ఆ కమిటీని కూడా అనౌన్స్ చేసి మరి ఆ తర్వాత మార్చిలో జరిగే విధంగా దానికి వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉండి మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి చాలామంది ఉన్నారు ఈ మన తాడేపూడిలో. వాళ్ళందరూ కూడా మీరు అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలతో ఎవరైనా ఉండి మేము కూడా కమిటీలో ఉంటాం, మేము కూడా సేవ చేస్తాం అంటే
మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆహ్వానితులే. అమ్మవారి సన్నిధానానికి అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యి ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మరి జై బలిసలమ్మ తల్లి.